ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ పవన్ జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు. సో నేను నిన్న ఒక వీడియోతో చేశాను కదా, మనకు BSF నుంచి అయితే ఒక నోటిఫికేషన్ వచ్చింది అని చెప్పేసి. సో ఇది వచ్చేసి మనకు సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో CRPF, CISF ఇవన్నీ ఉన్నాయి కదా, ఇందులో నుంచి మనకు హెడ్ కానిస్టేబుల్ అదేవిధంగా ASIకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవడం అయితే జరిగింది. అయితే వాటికి ఏ విధంగా అప్లై చేయాలి అని చెప్పేసి మీకు ఈ వీడియోలో క్లియర్ కట్గా అయితే చెప్తాను. ఒకవేళ మీరు ఇంకా నోటిఫికేషన్ వీడియో చూడకపోతే కనుక డిస్క్రిప్షన్ లో దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వీడియో ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటిఫికేషన్ గురించి అయితే పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేయండి. తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చూసి అప్లై అయితే చేసుకోండి. సో నేను మీకు డిస్క్రిప్షన్ లో ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. డైరెక్ట్ గా మీరు ఆ లింక్ మీద క్లిక్ అయితే చేయండి. మీరు అక్కడ క్లిక్ చేయగానే డైరెక్ట్ గా మీకు ఈ విధంగా దీనికి సంబంధించినటువంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు ఇక్కడైతే లభిస్తుంది. మీరు ఒకసారి డేట్స్ గురించి చూసుకున్నట్టయితే మనకు నిన్నటి నుంచి అప్లికేషన్ అయితే స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసి జూలై 8 వరకు అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ అదేవిధంగా మిగతా విషయాలన్నీ కూడా నేను ఆల్రెడీ నోటిఫికేషన్ వీడియోలో క్లియర్ గా చెప్పాను. ఒకసారి అయితే నోటిఫికేషన్ వీడియోని అయితే చెక్ అయితే చేసుకోండి. సో మీరు ఈ విధంగా కిందికి వెళ్ళారంటే మీకు ఇక్కడ ఇంపార్టెంట్ లింక్స్ అని చెప్పేసి అయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది. దానికంటే ముందు మీరు ఒక విషయం అయితే గమనించండి. ప్రతి ఒక్క అభ్యర్థి కంపల్సరీ టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అప్డేట్ నేను టెలిగ్రామ్ లో పెడతాను. ఎటువంటి PDFs వచ్చినా అదేవిధంగా ఏదైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా కంపల్సరీ నేను టెలిగ్రామ్ లో పెడతాను. కాబట్టి ఖచ్చితంగా మన టెలిగ్రామ్ అదేవిధంగా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయితే అవ్వండి. ఇక నోటిఫికేషన్ గురించి చూసుకున్నట్లయితే మీకు కింద ఇక్కడ అప్లై ఆన్లైన్ అని చెప్పేసి ఒక లింక్ అనిపిస్తుంది చూసారా. ఇక్కడ అప్లై ఆన్లైన్ దగ్గర క్లిక్ హియర్ దగ్గర క్లిక్ అయితే చేయండి. ఇక్కడ క్లిక్ చేయగానే దీనికి సంబంధించినటువంటి పేజ్ మీకు ఈ రకంగా అయితే ఓపెన్ అవుతుంది. అయితే మీరు ఇక్కడ పక్కన చూసుకున్నట్లయితే క్యాండిడేట్ లాగిన్ అని చెప్పేసి కనిపిస్తుంది చూసారా, క్యాండిడేట్ లాగిన్ అని చెప్పేసి. సో మీరు ఒక్కసారి దీని మీద క్లిక్ అయితే చేయండి. మీరు ఇక్కడ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ లాగిన్ అడుగుతుంది అనమాట. సో మీకు ఇక్కడ అకౌంట్ లేదు కాబట్టి మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే మీరు ఇందులో రిజిస్టర్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు ఇదివరకు ఏమైనా రిజిస్టర్ చేసి ఉంటే కనుక గతంలో మీరు అప్లై చేసి ఉంటే ఒకసారి లాగిన్ అయితే చూడండి. మీకు ఇక్కడ కనిపించకపోతే కనుక మళ్ళీ మీరు రిజిస్టర్ అవ్వాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ రిజిస్టర్ హెయిర్ అని చెప్పేసి కనిపిస్తుంది చూసారా, ఇక్కడ రిజిస్టర్ హెయిర్ దగ్గర క్లిక్ అయితే చేయండి. అక్కడ క్లిక్ చేయగానే సేమ్ మీకు ఇదివరకు వచ్చినటువంటి పేజ్ ఏదైతే ఉందో అదే కనిపిస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే క్యాండిడేట్ నేమ్ ఉంది కదా, 10th క్లాస్ మెమోలో మీ పేరు ఎట్లా ఉంటుందో సేమ్ అదే విధంగా రాయండి. పక్కన చూసుకున్నట్లయితే మీకు మొబైల్ నెంబర్ రాయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా కింద చూసుకున్నట్లయితే మీకు ఈమెయిల్ ఐడి అని చెప్పేసి ఉంటుంది, ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మీ మొబైల్ నెంబర్ని అదేవిధంగా ఈమెయిల్ ఐడిని రాసిన తర్వాత ఇక్కడ జనరేట్ OTP అని చెప్పేసి అయితే ఉంటుంది. దాని మీద మీరు క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. మీకు ఇక్కడ మొబైల్కి వచ్చిన OTP అదేవిధంగా ఈమెయిల్కి వచ్చిన OTPని ఎంటర్ చేసేసి సబ్మిట్ ఉంది కదా, సబ్మిట్ మీద క్లిక్ అయితే చేయండి. సో మీరు ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మీకు అక్కడ ఈమెయిల్కి మీ యొక్క పాస్వర్డ్ని అయితే సెండ్ చేసాము అని చెప్పేసి మీకు ఈ రకంగా పాపప్ అయితే వస్తుంది. అదేవిధంగా కింద చూసుకున్నట్లయితే మీ ఆధార్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీ ఆధార్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ సెలెక్ట్ ఆధార్ ప్రిఫరెన్స్ అని చెప్పేసి ఉంది చూసారా, ఇక్కడ మీరు ఆధార్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకొని ఆధార్ కార్డ్ నెంబర్ని అయితే పక్కన మీరు మెన్షన్ అయితే చేయాలి. ఆధార్ కార్డ్ నెంబర్ మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ 6 ఉంది కాబట్టి అది లేదా ఇది ఏదన్నా ఒకటైతే మీరు అక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ని రాయాల్సి అయితే ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ కూడా యాజ్ పర్ మీ 10th క్లాస్ మెమోలో ఏదైతే ఉంటుందో సేమ్ టు సేమ్ మీరు అదే విధంగా మీ డేట్ ఆఫ్ బర్త్ని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత మీకు ఆటోమేటిక్లీ పక్కన మీకు ఇయర్ అయితే షో అవుతుంది, మీకు ఎన్ని ఇయర్స్ ఉన్నాయని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి నేషనాలిటీ దగ్గర ఇండియన్ అని చెప్పేసి సెట్ అయితే చేసుకోండి. తర్వాత ఇక్కడ మీ ఫాదర్ నేము, ఇక్కడ మీ మదర్ నేము, అదేవిధంగా ఇక్కడ మీ యొక్క పుట్టుమచ్చ ఎక్కడ ఉంది అని చెప్పేసి అడుగుతుంది. 10th క్లాస్ మెమోలో ఉంటుంది ఆ డీటెయిల్స్. 10th క్లాస్ మెమోలో చూసి రాయండి. ఒకవేళ ఏం లేకపోతే కనుక నో మార్క్ అని చెప్పేసి అయితే రాసేయండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే జెండర్ అన్నమాట, మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ ఇచ్చేయండి. అదేవిధంగా మ్యారిటల్ స్టేటస్, మ్యారీడ్ అయితే మ్యారీడ్ లేకపోతే అన్మ్యారీడ్ అని చెప్పేసి అయితే ఇవ్వండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే డూ యూ హ్యావ్ డొమైకిల్ సర్టిఫికేట్ అని అడుగుతుంది. డొమైకిల్ అంటే ఏంటి అంటే మీ దగ్గర నివాసం సర్టిఫికేట్ ఉందా అని అడుగుతుంది. డొమైకిల్ అన్నా నివాసం అన్నా అదేవిధంగా రెసిడెన్స్ అన్నా కూడా అంతా ఒకటే. ఒకవేళ మీ దగ్గర ఉంటే కనుక ఎస్ అని పెట్టేసి కింద మీ స్టేట్ని సెలెక్ట్ చేసుకోండి. మీ స్టేట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క నెంబర్ ఉంటుంది, డొమైకిల్ సర్టిఫికేట్ నెంబర్, ఇక్కడ అదైతే రాయండి. ఒకవేళ ఏం లేకపోతే కనుక డైరెక్ట్ నోనే పెట్టండి. ఎందుకంటే అంటాడా స్టార్ మార్క్ అని చెప్పేసి ఇవ్వలేడు. అయినా కూడా వీలైతే ఇచ్చే ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరి దగ్గర నివాసం ఉంటుంది కాబట్టి ఒక రోజు 2 రోజులు వెళ్తుంది. అది తీసుకున్నా ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. ఇక మళ్ళీ లేదు నాకు కుదరదు అంటే కనుక ఇక మీ ఇష్టం, ఇస్తే ఇవ్వండి లేకపోతే లేదు. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మీ రిలీజన్ అన్నమాట, ఇక్కడ మీ హిందూ అని చెప్పేసి అయితే మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీ కేటగిరీ అన్నమాట, మీ కేటగిరీ ఏంటో సెలెక్ట్ అయితే చేసుకోండి. మీ ఏ కేటగిరీ అయినా కానివ్వండి, SC ST BC ఏదైనా కూడా మీరైతే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా మీ క్యాస్ట్ని ఇచ్చిన తర్వాత మీ సర్టిఫికేట్ నెంబర్ని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ ఖచ్చితంగా స్టార్ మార్క్ ఉంది కాబట్టి కంపల్సరీ ఇవ్వాలి. తర్వాత మీ యొక్క తెలంగాణ స్టేట్, ఏపీ అయితే ఏపీ, తెలంగాణ అయితే తెలంగాణ అని చెప్పేసి ఇవ్వండి. అదేవిధంగా తర్వాత మీ డిస్ట్రిక్ట్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మీకు ఇష్యూయింగ్ అథారిటీ, మీ యొక్క కేటగిరీ సర్టిఫికేట్ని మీకు ఎవరు ఇచ్చారు అని చెప్పేసి అడుగుతుంది. మనకు అందరికీ MRO ఇస్తారు కాబట్టి MROని తహసీల్ అంటాము. ఒకవేళ మీకు RDO ఇస్తే RDO అని చెప్పేసి మీకు ఎవరిస్తే వాళ్ళనైతే అక్కడ మెన్షన్ అయితే చేయండి.
అదేవిధంగా మీకు సర్టిఫికేట్ ఏ డేట్ నాడు ఇష్యూ అయిందో ఆ డేట్ని అయితే మీరు మెన్షన్ చేయండి. మీ సర్టిఫికేట్ మీదే మీకు అది అవైలబుల్గా ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్ ఎంట్రీ మీద మీరు సెలెక్ట్ అయితే చేయండి. ఒకవేళ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళైతే ఇది, అదేవిధంగా ఎంప్లాయీస్ అయితే ఈ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో మీరు మొదటిసారి మీరు అప్లై చేస్తున్నారు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ డైరెక్ట్ ఎంట్రీ అని చెప్పేసి ఉంది కదా, దాని మీద మీరు సెలెక్ట్ అయితే చేసేసేయండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే మీకు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అని చెప్పేసి అడుగుతుంది. ఇక్కడ ప్రతి ఒక్కరు నోనే పెట్టండి, ఎందుకోసం అంటే పిహెచ్ క్యాండిడేట్స్ అయితే ఇక్కడ అల్లో అయితే ఉండదు. అదేవిధంగా మీరు ఎక్స్ సర్వీస్ మెన్ మళ్ళీ అడుగుతుంది, ఇక్కడ నో పెట్టండి. ఒకవేళ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్ అయితే కనుక ఇక్కడ కూడా ఆ నోనే పెట్టేసేయండి. అన్ని జాగ్రత్తగా రాసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ ఉంది కదా, దాని మీద క్లిక్ అయితే చేయండి. 1-2 సార్లు చూసుకోండి అన్ని కరెక్ట్ ఉన్నాయో లేదో చూసుకున్న తర్వాత అప్పుడు సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ అయితే చేయండి. ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా మీకు పర్సనల్ డీటెయిల్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు అడ్రస్ అయితే మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుంది అనమాట. జాగ్రత్తగా మీ అడ్రస్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ దగ్గర మీ విలేజ్, మీ మండలం, అదేవిధంగా మీ డిస్ట్రిక్ట్ ని ఇవ్వాలి. కింద చూసుకున్నట్లయితే మీ పిన్ కోడ్ అవుతుంది, పిన్ కోడ్ ని జాగ్రత్తగా ఇచ్చేసేయండి. ఇక్కడ మీ స్టేట్ ని సెలెక్ట్ చేసుకోండి, ఇక్కడ మీ డిస్ట్రిక్ట్ ని, ఇక్కడ మీకు విలేజ్ ని రాసేసేయండి. అన్ని రాసేసిన తర్వాత ఇక్కడ మీ నియరెస్ట్ పోలీస్ స్టేషన్ ఎక్కడ ఉందో రాయండి. అదేవిధంగా మీ పోస్ట్ ఆఫీస్ ఎక్కడ ఉంటుందో అది రండి. మీకు తహసీల్ ఎక్కడో అది కూడా రాసేయండి. తహసీల్ అంటే మీ దగ్గర ఉన్నటువంటి సిటీ ఉంటుంది కదా, దాన్ని అయితే రాసేయండి. అన్ని జాగ్రత్తగా రాసేసిన తర్వాత ప్రజెంట్ ఉన్నటువంటి అడ్రస్ అదేవిధంగా మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే కనుక ఇక్కడ ఈ బాక్స్ లో టిక్ మార్క్ అయితే పెట్టండి. పెట్టగానే మీరు పైన ఇచ్చినటువంటి అడ్రస్ మొత్తం ఆటోమేటిక్లీ మీ కింద ఫిల్ అయితే అయిపోతుంది అనమాట. సో జాగ్రత్తగా చూసుకోండి. సో అన్ని క్లియర్గా ఇచ్చిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద మరొకసారి క్లిక్ అయితే చేయండి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ దీనికి సంబంధించినటువంటి మిగతా డీటెయిల్స్ అయితే మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుంది. డూ యూ హ్యావ్ ఎన్సీసీ అని అడుగుతుంది. సో ఇక్కడ మీకు ఎన్సీసీ ఉంటే కనుక ఎన్సీసీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మీరు ఇవ్వచ్చు. ఎన్సీసీ ఉంటే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. ఒకవేళ ఎస్ అని పెడితే కనుక దానికి సంబంధించినటువంటి మిగతా డీటెయిల్స్ అని కూడా ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అంటే ఇక్కడ మీకు ఏ సర్టిఫికేట్ ఉందా, బి సర్టిఫికేట్ ఉందా అని చెప్పేసి అన్ని అడుగుతుంది. అన్ని డీటెయిల్స్ అయితే మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఏం లేకపోతే కనుక డైరెక్ట్ దీన్ని నోనే ఉంచేసేయండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే కింద స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉందా అని అడుగుతుంది. స్పోర్ట్స్ ఉంటే కూడా ఇవ్వండి, లేకపోతే అది కూడా వదిలేసేయండి. అదేవిధంగా మీ హైట్ అడుగుతుంది. కింద చూసుకున్నట్లయితే మీ హైట్, అదేవిధంగా మీ చెస్ట్, దాంతోపాటు మీ వెయిట్ ఎంత ఉందో అన్ని జాగ్రత్తగా ఇచ్చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బ్లాక్ లిస్ట్ డిక్లరేషన్ ఉంది, ఇవేం ముట్టుకోకండి. అంటే ఇదేంటి అంటే మీ మీద ఏమైనా క్రిమినల్ కేసులు ఉన్నాయని చెప్పేసి అడుగుతుంది. ఒకవేళ క్రిమినల్ కేసులు ఉంటే కనుక ఈ డీటెయిల్స్ ఇవ్వండి, లేకపోతే దీన్ని అసలు ముట్టుకోకండి. ఓకేనా, క్రిమినల్ కేసులు ఉంటే కనుకనే ఇది ముట్టండి, లేకపోతే లేదు. సో అన్ని ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ అయితే చేయండి. ఈ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ వచ్చేసి మీ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి సమ్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఈ డీటెయిల్స్ అనేది మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. సో మీరు ఇక్కడ ఏం చేయాల్సి ఉంటుందంటే ఫస్ట్ వచ్చేసి మీకు ఇక్కడ ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూసారా, క్వాలిఫికేషన్ టైప్ అని చెప్పేసి దాని మీద మీరు క్లిక్ చేయగానే మీరు ఈ రకంగా అయితే వస్తుంది. ఫస్ట్ వచ్చేసి మీ 10th క్లాస్ డీటెయిల్స్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. పైన మీకు ఎస్ఎస్సి మెట్రిక్ అని చెప్పేసి ఉంది కదా, దాని మీద క్లిక్ అయితే చేయండి. మీరు అక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ దీనికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ నెంబర్ అవుతుంది. అంటే మీ 10th క్లాస్ మేము ఉంటుంది కదా, మీ 10th క్లాస్ సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబర్నే రాయండి. సర్టిఫికేట్ నెంబర్ అంటే ఏం లేదు, మీ హాల్ టికెట్ నెంబర్ రాసినా పర్లేదు, లేదనుకుంటే మీ సర్టిఫికేట్కి పైన ఒక నెంబర్ ఉంటుంది, అది రాసినా కూడా పర్లేదు. సో ఏదన్నా ఒకటి అయితే రాసేయండి, హాల్ టికెట్ నెంబరే రాసేసేయండి. సో ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ని రాసేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇయర్ ఆఫ్ పాస్ అని చెప్పేసి ఉంది కదా, మీరు ఈ 10th క్లాస్ ఏ ఇయర్లో పాస్ అయ్యారో ఆ ఇయర్ని సెలెక్ట్ చేసుకోండి. దాంతోపాటు ఇక్కడ స్టేట్ని సెలెక్ట్ చేసుకోండి, ఏపీ అయితే ఏపీ, తెలంగాణ అయితే తెలంగాణ. అదేవిధంగా బోర్డు యూనివర్సిటీ అని చెప్పేసి కనిపిస్తుంది చూసారా, ఇక్కడ స్టేట్ బోర్డ్ అని చెప్పేసి పైన ఉంటుంది, స్టేట్ బోర్డ్ ని సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఈ రకంగా డీటెయిల్స్ అన్ని రాసిన తర్వాత ఇక్కడ యాడ్ అని చెప్పేసి ఉంటుంది, యాడ్ మీద క్లిక్ అయితే చేయండి. సో మీరు ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ రకంగా కింద యాడ్ అయిపోతుంది అనమాట. మీ డీటెయిల్స్ అన్ని మీరు ఇక్కడ కింద చెక్ అయితే చేసుకోవచ్చు. సో మీరు మళ్ళీ ఏం చేయాల్సి ఉంటుందంటే మళ్ళీ ఒకసారి ఇక్కడ ఇంటర్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఎందుకోసం అంటే దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ కాబట్టి, సో మళ్ళీ ఇక్కడ క్వాలిఫికేషన్ టైప్ దగ్గర మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే ఇక్కడ ఇంటర్ అని చెప్పేసి ఉంది కదా, ఇంటర్మీడియట్, దాని మీద సెలెక్ట్ అయితే చేసుకోండి. అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేమ్ ఇది వరకు మీరు ఇచ్చారు కదా సర్టిఫికేట్ నెంబర్ అంటే మీ హాల్ టికెట్ నెంబరు, అదేవిధంగా మీ ఇయర్ ఆఫ్ పాసింగ్, మీ స్టేట్, దాంతోపాటు మీ యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకుని మళ్ళీ ఇక్కడ యాడ్ మీద క్లిక్ అయితే చేయండి. సో ఈ రకంగా మీరు 2 డీటెయిల్స్ ఇవ్వగానే మీకు ఇక్కడ 2 ఈ రకంగా కనిపిస్తుంది. జాగ్రత్తగా ఇవ్వాల్సి అయితే ఉంటుంది అనమాట, మిస్టేక్స్ అయితే చేయకండి. ఓకేనా, ఇక రాసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఉంది కదా, నెక్స్ట్ మీద క్లిక్ అయితే చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ మీకు ఈ రకంగా అయితే ఆప్షన్ అడుగుతుంది, వర్క్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఆర్ యూ ఎంప్లాయిడ్ అని చెప్పేసి అడుగుతుంది. ఒకవేళ మీరు ఎంప్లాయ్ అయితే ఎస్ మీద క్లిక్ చేయండి. అదేవిధంగా ఇక కాకపోతే కనుక నోనే ఉంచేసి ఇక్కడ సేవ్ ఉంది కదా, సేవ్ మీద క్లిక్ అయితే చేయండి. సేవ్ మీద క్లిక్ చేయగానే ఈ రకంగా మీకు అప్లోడ్ ఆప్షన్స్ అయితే వస్తుంది. మీకు ఫోటో అప్లోడ్ చేయాలి, మీ సిగ్నేచర్ని అప్లోడ్ చేయాలి, మీ 10th క్లాస్ మెమోని అప్లోడ్ చేయాలి, అదేవిధంగా మీకు ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ని కూడా, ఇంటర్మీడియట్ మెమోతో పాటు మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ ని కూడా మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ గమనించండి, ఫోటో సైజ్ వచ్చేసి 30 నుంచి 100 KB ఉండాలి, సిగ్నేచర్ సైజ్ వచ్చేసి 20 నుంచి 50 KB లోపు ఉండాలి. అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ మిగతా సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో వాటి సైజ్ వచ్చేసి 30 నుంచి కూడా
100 KB లోపు అయితే ఉండాలి. అన్ని కూడా మీకు JPG ఫార్మాట్ లో మాత్రమే ఉండేటట్టు అయితే చూసుకోండి. PDF ఉన్నా కూడా పర్లేదు. JPG కూడా అడిగారు కాబట్టి JPG ఫార్మాట్ లోనే అప్లోడ్ అయితే చేయండి. సో ఈ రకంగా ప్రతి డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అన్ని డాక్యుమెంట్స్ ని జాగ్రత్తగా అప్లోడ్ చేసుకున్న తర్వాత ఆ సైజు ప్రకారమే మీరు అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. సైజుని ఏ విధంగా తగ్గించుకోవాల్సి ఉంటుంది ఫొటోస్ అని చెప్పేసి నేను ఆల్రెడీ గతంలో వీడియో చేశాను. వీడియో దానికి సంబంధించినటువంటి లింక్ కింద ఉంటుంది, కంపల్సరీ చూడండి. తర్వాత ఈ బాక్స్ లో టిక్ మార్క్ అయితే పెట్టాలి. టిక్ మార్క్ పెట్టిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ అయితే చేయండి. సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే ప్రొఫైల్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి వచ్చింది. అంటే ఇప్పటిదాకా మీరు రిజిస్ట్రేషన్ అయితే చేశారు. సో ప్రజెంట్ మీరు ఇప్పుడు ఏం చేయాల్సి ఉంటుందంటే అప్లై చేయాల్సి అయితే ఉంటుంది. సో ఏ రకంగా అప్లై చేయాలి ఏంటి అని చెప్పేసి అయితే చూసుకుందాం. ఇక్కడ ఏముంది మనకు కంప్లీటెడ్ 100% అని చెప్పేసి వచ్చింది. సో ఆ రకంగా అయితే చూసుకోవాలా. అయితే మీరు ఇప్పుడు ఏం చేయాల్సి ఉంటుందంటే ప్రజెంట్ ఇది మనకు లాగిన్ డాష్ బోర్డ్ అనమాట. మీరు ఏదైనా జాబ్కి అప్లై చేస్తే కనుక మీకు సంబంధించినటువంటి హిస్టరీ మొత్తం ఇక్కడ కనిపిస్తుంది. సో ఇప్పుడు మీరు ఫ్రెష్గా అప్లై చేస్తున్నారు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ అప్లై న్యూ అడ్వర్టైజ్మెంట్ అని చెప్పేసి దాని మీద క్లిక్ అయితే చేయండి. మీరు అక్కడ క్లిక్ చేయగానే ఈ రకంగా పేజ్కి అయితే మీకు వస్తుంది. ఇది మీ లాగిన్ పేజ్లో భాగమే. సో ఇక్కడ దీనికి సంబంధించినటువంటి కరెంట్ రిక్రూట్మెంట్ ఓపెనింగ్స్ అని చెప్పేసి ఉన్నాయి కదా, ఇక్కడ ఏ నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయో అవన్నీ అయితే మీకు ఇక్కడ కనిపిస్తాయి. సో ఇదైతే జాగ్రత్తగా చూసుకోవచ్చు. అయితే మరి ప్రజెంట్ మనం దేనికి అప్లై చేస్తున్నాము, ఇక్కడ మినిస్ట్రియల్కి సంబంధించినటువంటి పోస్ట్ కాబట్టి ఇక్కడ కనిపిస్తుంది మీకు చూడండి. అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్, స్టెనోగ్రాఫర్, అదేవిధంగా హెడ్ కానిస్టేబుల్, మినిస్ట్రియల్ అని చెప్పేసి ఉంది. దీనికి సంబంధించినటువంటి లాస్ట్ డేట్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది, జూలై 8 అని చెప్పేసి. సో మీరు ఈ పోస్ట్కి అప్లై చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ అప్లై హెయిర్ అని చెప్పేసి ఉంది కదా, దాని మీద క్లిక్ అయితే చేయండి. మీరు అక్కడ క్లిక్ చేయగానే ఈ రకంగా పోస్ట్ అని చెప్పేసి ఫస్ట్ కనిపిస్తుంది. ఇక్కడ క్లిక్ చేయగానే మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారు అని అడుగుతుంది. అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఉంటుంది, అదేవిధంగా హెడ్ కానిస్టేబుల్ ఉంటుంది. మళ్ళీ చెప్తున్న జాగ్రత్తేనండి. అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్కి వచ్చేసి అయితే ఏఎస్ఐ పోస్ట్ ఉందో దానికి స్టెనోగ్రాఫర్ టెస్ట్ అయితే ఉంటుంది. స్టెనోగ్రాఫ్ అనేది చాలా హార్డ్ ఉంటుంది. అదేవిధంగా హెడ్ కానిస్టేబుల్ వచ్చేసి దీనికి మినిస్ట్రియల్ కాబట్టి మీకు టైపింగ్ టెస్ట్ ఉంటుంది. కాబట్టి ఇదొక విషయం అయితే చూసుకోండి. మీరు ఏ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో దానికి అప్లై చేసుకోండి. ఒకవేళ మీకు స్టెనోగ్రఫీలో మీకు అత్యుత్తమైనటువంటి పరిజ్ఞానం ఉంటే మీరు ఏఎస్ఐకి అప్లై చేసుకోండి. లేదు నాకు తెలియదు అనుకుంటే కనుక అప్పుడు దాకా మీరు హెడ్ కానిస్టేబుల్కి అప్లై అయితే చేసుకోండి. ఇక్కడ కింద కానిస్టేబుల్ ఉంది కదా, హెడ్ కానిస్టేబుల్ అని దాని మీద క్లిక్ అయితే చేయండి. మీరు అక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ కింద చూసుకుంటే మనం ఇందాక క్వాలిఫికేషన్ అని ఇచ్చాం కదా, అదైతే మనకు కనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఏం అడుగుతున్నాడు, క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో దీనికి క్వాలిఫికేషన్ ఏంటి, ఇంటరే కాబట్టి మీరు ఇక్కడ ఏం చేయాలి, ఎస్ మీద క్లిక్ అయితే చేయాలి. ఓకేనా, ఎస్ మీద క్లిక్ చేసేసాను అంటే వాళ్ళు ఏం చెప్పారు, వాళ్ళు చెప్పిన దానికైతే ఉన్నాము అని చెప్పేసి అర్థము. ఇక నెక్స్ట్ ఫిజికల్ స్టాండర్డ్స్ వచ్చేసి ఇక్కడ ఫిజికల్ కేటగిరీలో ఏంటి అంటే ఇక్కడ సెలెక్ట్ అనే ఆప్షన్ ఉంది. దీని మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఎవరైతే సిక్కిం కానీ ఆ రకంగా ఉంటారు కదా వాళ్ళు పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది, మనకు అవసరం లేదు. ఎవరైతే ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో ఆల్ క్యాండిడేట్స్ బిలాంగింగ్స్ టు షెడ్యూల్ ట్రైబ్ అని చెప్పేసి ఉంది కదా, ఎస్టీ వాళ్ళైతే మీరు దీన్ని సెలెక్ట్ అయితే చేసుకోండి. మీకు హైట్లో చెస్ట్లో కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి చూసుకోండి. లేదు నేను వేరే క్యాస్ట్ అంటే ఓబీసీ, జనరల్ లేదా ఎస్సీ అనుకుంటే కనుక మీరు ఏం చేస్తారంటే ఇక్కడ అదర్ క్యాండిడేట్ మీద సెలెక్ట్ అయితే చేసుకోండి. ఓకేనా, అదర్ క్యాండిడేట్ మీద సెలెక్ట్ చేసేసుకున్న తర్వాత కింద మీరు ఇంతకు ముందు ఇచ్చారు కదా మీ హైట్ చెస్ట్ అన్ని ఇచ్చారు కాబట్టి అవన్నీ మీకు కనిపిస్తాయి. అదేవిధంగా ఇక్కడ అప్లోడ్ డాక్యుమెంట్స్ అని చెప్పేసి అడుగుతుంది. ఇక్కడ మీ యొక్క ఇంటర్ మెమో ఉంటుంది కదా, ఇంటర్ మెమోని అయితే మీరు ఇక్కడ అప్లోడ్ అయితే చేయండి. ఇక దాన్ని అప్లోడ్ చేసేసిన తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీకు ఫోర్స్ ప్రిఫరెన్సెస్ అన్నమాట. ఫోర్స్ ప్రిఫరెన్సెస్ అంటే ఏం లేదండి, మీరు ప్రిఫరెన్స్ ఫస్ట్ దేనికి ఇస్తారు, ఇది మనకు సిఏపిఎఫ్ కాబట్టి దీనిలో మనకు సిఆర్పిఎఫ్, అదేవిధంగా బిఎస్ఎఫ్, ఐటీబీపీ, సిఎస్ఎఫ్, ఎస్ఎస్బి అని చెప్పేసి మనకు 6 రకాల ఫోర్స్ ఉన్నాయి. ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు దేనికి ఇస్తారో ఇచ్చేసుకోవచ్చు. సో నేను వచ్చేసి సిఎస్ఎఫ్కి ఇస్తున్నాను ఫస్ట్ ప్రిఫరెన్స్. అదేవిధంగా సెకండ్ ప్రిఫరెన్స్ కనుక చూసుకున్నట్లయితే ఎస్ఎస్బికి ఇస్తున్నాను. ఇట్లా మీరు మొత్తం ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి, 6 ప్రిఫరెన్సెస్ అయితే ఇచ్చేసేయండి. ఈ రకంగా అన్ని ప్రిఫరెన్సెస్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ ఉంది కదా దాని మీద క్లిక్ అయితే చేయండి. సో నెక్స్ట్ స్టెప్ చూసుకున్నట్లయితే ఒక డిక్లరేషన్ వస్తుంది అనమాట. సో అన్ని క్లియర్ గా ఉన్నాయా లేదా అని చెప్పేసి అయితే చూసుకోండి. ఒకటికి రెండు సార్లు అన్ని చూసుకోండి. ఓకేనా, ఏమన్నా మిస్టేక్స్ ఉన్నాయా లేదా అని చెప్పేసి అన్ని చెక్ చేసుకోండి. సో అన్ని కరెక్ట్ ఉన్నాయా లేదా అని చెప్పేసి 1-2 సార్లు చెక్ అయితే చేసుకోండి. సో ఇక్కడ ప్లేస్ అని చెప్పేసి ఉంది కదా, ఈ ప్లేస్ దగ్గర మీరు ఎక్కడ నుంచి ఈ యొక్క అప్లికేషన్ చేస్తున్నారో మీ యొక్క సిటీని అయితే ఎంటర్ అయితే చేసేసేయండి. దాని తర్వాత దాని పక్కన చూసుకున్నట్లయితే మీకు సెంట్రీ ప్రిఫరెన్స్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. అంటే మీకు ఎగ్జామ్ కి సంబంధించిన అంటే సిటీ అనేది ఎక్కడ పెట్టుకుంటా అని చెప్పేసి అడుగుతుంది. సో నేను వచ్చేసి హైదరాబాదే కాబట్టి మనకు హైదరాబాద్లోనే హైదరాబాద్ తెలంగాణ అని చెప్పేసి పెట్టాను తెలంగాణ వారికి. ఏపీ వాళ్ళు మీ దగ్గరలో ఉన్నటువంటి సిటీ ఉందో లేదో చెక్ అయితే చేసుకోండి. ఓకేనా, సో నెక్స్ట్ కింద చూసుకున్నట్లయితే ఫీ పేమెంట్ అయితే అడుగుతుంది. ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 47 రూపీస్ అయితే ఇక్కడ ఫీని అయితే కలెక్ట్ అయితే చేస్తారు.
సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీరు ఏ రకంగా అయినా కూడా ఈ యొక్క పేమెంట్ అయితే పే అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ టిక్ మార్క్ పెట్టేసి ఇక్కడ పే నౌ మీద క్లిక్ అయితే చేయండి. పే నౌ మీద క్లిక్ చేయగానే ఈ రకంగా వస్తుంది. అగ్రీ టు పే మీద క్లిక్ చేయగానే మీకు పేమెంట్ పేజ్కి తీసుకెళ్తుంది. అక్కడ నుంచి అయితే మీరు పేమెంట్ అయితే చేసేసుకోవచ్చు. వన్స్ పేమెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఈ రకంగా థ్యాంక్ యూ అని చెప్పేసి వస్తుంది, పేమెంట్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి వస్తుంది. సో ఇక్కడ ప్రింట్ అని చెప్పేసి ఉంటుంది కదా, దీని మీద ప్రింట్ మీద క్లిక్ చేసి కూడా మీ యొక్క అప్లికేషన్ ని కూడా మీరు ప్రింట్ అయితే తీసుకోవచ్చు అనమాట. సో ఈ రకంగా అయితే ఉంటుంది. సో మీరు చెక్ చేసుకోవచ్చు ఇక్కడ మీ యొక్క పేమెంట్ అనేది మరి క్లియర్ అయిందా లేదా అని చెప్పేసి మీరైతే ఇక్కడ చూసుకోవాలి. ఇక్కడ పేమెంట్ అనేది పెయిడ్ అయింది, అప్లికేషన్ సబ్మిటెడ్ అయిపోయింది. ఇంతకు మించి ఏం లేదు. మీరైతే జాగ్రత్తగా చెక్ అయితే చేసుకోండి. చెక్ చేసుకుని దీన్ని ప్రింట్ అయితే తీసుకుని మీ దగ్గర పెట్టుకోండి. అప్లికేషన్ అనేది ఇంతే ఉంటుంది. కొంచెం లెంతీ అయినా కూడా కంపల్సరీ ఇదే రకంగా చేసుకోండి. లేకపోతే కనుక అప్లికేషన్ మనకు రిజెక్ట్ అయ్యేటటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. సో ఎవరైతే ఈ వీడియోని ఇండి వరకు చూసారో, ఇండి వరకు చూసా బ్రో అని చెప్పేసి కామెంట్ చేయండి. అదే విధంగా సింపుల్ గా మీ యొక్క మొబైల్లోనే మీరు అప్లై అయితే చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఇదన్నమాట. అదే విధంగా ఇలాంటి అప్డేట్ ఏది కూడా మిస్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ కి టచ్ లో అయితే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.